తాతయ్య వచ్చావమ్మా. ఇంతకు ముందు పడ్డ బాధకు మళ్ళా నిన్ను కళ్ళ చూస్తాననుకోలేదు. డాక్టర్ రాలేదు. వచ్చి ఇంజక్షన్ ఇవ్వబట్టే ఈ మాత్రం అయినా ఉంది తల్లి. అమ్మా తాతయ్య ఈ ప్రాణాలు ఈ బొందిని పట్టుకుని ఇంకా ఊపిలాడుతున్నాయి. నీ చదువు పూర్తయి ఉంటే తృప్తిగా వెళ్ళిపోయావమ్మా. ఇప్పుడు చదువు లేకపోతే మాత్రం ఏం మునిగిపోయిందండి. దాన్ని ఒక అయ్యే చేతుల్లో పెడితే మన బాధ్యత కొంతవరకైనా తీరేది. అది చేయలేకపోయాం. నిజమే, నువ్వు ఆడదాని, నీకు తెలుసు ఆ బాధ్యత బాధ. నేను ఆ సంగతే పట్టించుకోలేదు. ఇక నేను ఉండగా. అదేమిటి రంగయ్య, నువ్వు సరే నేను రేపు ఈ పాటికి ముహూర్తం జరిపించేస్తాను. ఇద్దరు రత్నాలు లాంటి కుర్రాళ్ళు మన లాడ్జిలోనూ ఉన్నారు. ఎవరయ్యా? శేఖరు, ఆనంద్. ఇద్దరు చక్కగా చదువుకున్నారు, లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. శేఖర్ అన్ని విధాలా యోగ్యుడు, బాధ్యతలు తెలిసినవాడు. ఏమంటావు? సరేలేండి, మీ ఆలోచనలన్నీ ఎప్పుడూ ఇట్లాగే ఉంటాయి. పై పై మెరుగులు చూసి బోల్తా పడుతుంటారు. నిజం చెప్పాలంటే ఆనందం ముందు శేఖర్ ఎంత దిగదుడిచి పారేయాల్సింది. చెప్పు తల్లి, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. తాతయ్య, నా పెళ్లికి ఇప్పుడేం తొందర? నీ పెళ్ళికి కదమ్మా, నేను వెళ్ళిపోవడానికి. తాతయ్య నిజం తల్లి, నా పరిస్థితి నానాటికి దిగజారుతోంది. నాకు నమ్మకం సన్నగిలుతోంది. నేనుండగానే. ఎందుకు తాతయ్య ఇవాళ ఇలా మాట్లాడుతున్నావు? మాటి మాటికి నేనుండగా నేను అనుకు తాతయ్య, నువ్వు ఉండకేమవుతావు? చూడు తల్లి, జీవితంలో ఈ ఆశ నెరవేరిన వాడిని నేను. నిన్ను చదివించాలని, నీ భవిష్యత్తు గొప్పగా తీర్చిదిద్దాలని ఏదేదో ఆశపడ్డాను. అది నెరవేరలేదు. ఆశలు నెరవేరకపోయినా పర్వాలేదమ్మా. బాధ్యతలు తీర్చుకుని బరువులు దించుకుని వెళ్ళిపోవాలి. తాతయ్య, నా బాధ్యత నీదైనప్పుడు నీ బాధ నాది కాకుండా పోతుంది. నిన్ను తృప్తిపరచడం కన్నా సంతృప్తి సంతోషం నాకే ఉంటుంది. బలవంత పెడుతున్నాను అనుకోకు తల్లి, త్వరలోనే నీ అభిప్రాయం చెప్పు. అలాగే తాతయ్య. నా బంగారు తాతయ్య, ఈ ఉత్తరం శేఖర్ గారికి. అవసరం లేవరా? ఎవరు? అదేనా లవ్ లెటర్? ఆహా, ఎరా బ్రహ్మచారి నిలయంలో ప్రేమలేఖలు పట్టువాడ చేస్తావు. లెంపలేసుకో, లెంపలేసుకో. మళ్ళీ ఇటువంటి వెధవ పని చేస్తే నేనేం చేస్తానో తెలుసా? తెలుసండి. ఇలారా, ఈ ఉత్తరం ఏమైందని అడుగుతారు, ఏం చెప్తావు? ఇచ్చానని చెప్తానండి. ఎవరికిరా? ఎవరికి? జాగ్రత్త, ఈ విషయం బయట పొక్కిందా బ్రహ్మానందం గారితో చెప్పి నీ ఉద్యోగం కూడా బీకిస్తాను. నిన్ను డిస్మిస్ చేస్తాను. గెట్ అవుట్. మొదటిసారి బతికావు. పిడిదాకా వచ్చిందా? ఈ అక్రమాన్ని ఎరగట్టాలి. పదండ్రా. సార్, సార్, మన లాడ్జికి కనీ విని ఎరుగని ప్రమాదం వచ్చి పడింది. ప్రమాదమే? అవును సార్, మన బ్రహ్మచారి నిలయంలో ఆ పడుచుకుల పాదం పెట్టిందో లేదో ప్రేమ కలాపాలు ప్రారంభమయ్యాయి. ఇదిగో సాక్షాత్తు ప్రణయలేఖ. ప్రణయలేఖే? సార్, మీరు ఇలాగే చూస్తూ ఊరుకుంటే మన లాడ్జి గౌరవం కాస్త గంగలో కలుస్తుంటావు. అవును సార్. ఇదిగో అబ్బాయి, ఈ ప్రణయలేఖ ఆ పిల్ల నీకే వ్రాసిందనుకో, ఇలా నాకు తెచ్చి చూపిస్తావు? చూడు, ప్రేమలో పడ్డ పడుచువాళ్ళు కలుసుకోవడానికి వీల్లేగా ఏదో పాపం ఉత్తరాల ద్వారా మాట్లాడుకుంటారు. అటువంటివి రచ్చకెక్కించడం మనకంత ఆరోగ్యమైన పని కాదు. మహాపాపం. పెద్దవాడిని చెప్తున్నాను. సార్, మీరు అలా అంటే ఎలా? వాళ్ళ వ్యవహారం ముదిరి పాకానబడి పెళ్లి దాకా వచ్చింది. పెళ్లి దాకా వస్తే పే చేయలేదు. రేపు ఊరి నుంచి తిరిగి రాగానే వాళ్ళ పెళ్లి చేసి తెక్కి కుదురుస్తాను. సార్, 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 ఇదిగో నాయన, రేపు ఆదివారం అర్ధాంగితో గడపలసిన రోజు. వెళ్ళకపోతే భార్యాలమ్మ బెంగ పెట్టుకుంటుందో. ప్రేమ కలాపం ఏమిటో కనుక్కోమంటే పెళ్ళాం పెళ్ళాం అంటూ పరిగెత్తావేమయ్యా మహానుభావ. అద్దెలన్నీ వసూలైనట్టేనా? ఎవరన్నా బకాయి పెట్టారా? బాకాయ పెడితే నువ్వు ఊరుకుంటా ఒకటే. ఓడి జబ్బులో డబ్బు ఉంది, తీసుకో. పదండి.
తాతగారు తొందరగా మన వివాహం జరగాలని కోరుతున్నారు. వివాహం మీరు ఆయనతో మాట్లాడి సాధ్యమైనంత త్వరలో మన వివాహానికి ముహూర్తం నిశ్చయించటం మంచిదని భావిస్తున్నాను. ఇట్లు మీ ఎవరిది? ఈయన్ని పెళ్లి చేసుకుంటోందా? ఆయన ఇన్నేళ్ళు వచ్చి ఈయనకి ఇదేం రోగం? తెలుగులో నీలా రాసింది, పైన ఇంగ్లీషు మాటల్లో ఏం రాసిందో. అమ్మగారు ఆవు పాలు తెచ్చిన. ఆ పాలు అక్కడ తగలేసి నువ్వు తగలడు. ఒకసారి సుబ్బి, ఇక్కడేవో ఇంగ్లీష్ ముక్కలు ఏడ్చాయి కానీ కాస్త చదివి చెప్పు. నాకేమొచ్చు అమ్మగారు. ఈ మధ్య ఏదో నేర్చుకుంటున్నానని చెబుతావు కదే. ఆడు చెత్తపోతుంటేను 4 ముక్కలు గిలుకుతుండాలండి. ఆ 4 ముక్కలు ఈ 2 ముక్కలు ఉన్నాయేమో చూడు. ఎంవై మై అంటే నా యొక్క, నాని కూడా అనొచ్చులేండి. DEAR డీర్ అంటే దుప్పండి. జింకలో లేడు దుప్పులు ఉండవండి, ఆ దుప్పి. దుప్పే? నీ మొహం ఎవరైనా నా దుప్పి అని రాసుకుంటారే? ఆహా, అది కాదండి, డియర్ అండి. డియర్ అంటే అంటే నాకు సిగ్గేస్తుందండి. ఓసి నీ సిగ్గు తట్టుబంట్ల గాను త్వరగా చెప్పి చావే. అంటే ప్రేమించుకునేటప్పుడు ఇంగ్లీష్లో అనుకునే మాటలండి. అంటే నాథానా? అబ్బే కాదండి, ప్రాణేశానా? అవన్నీ పాతకాలపు మాటలండి. ఇప్పుడు వాటిని ఎవ్వరూ ఆడటం లేదు. మరైతే ఏమిటి చెప్పవే? అంటే నా ప్రియా అని. ప్రియానే? అదేటమ్మ గారు, లాంతరు తంత పెద్ద చేశారు చూడండి ఎట్ట మండిపోతుందో. లాంతరం కర్మమే తల్లి, నా సంసారం మండిపోయే రోజులు వచ్చాయి. ఏటమ్మ గారు? ఏమైతే నీకెందుకు? ఆ పాలు తీసుకెళ్ళి కుంపట్లో తగలై. ఎంత గతి లేదానో కాకపోతే గంపిడి పిల్లలను ఈయనే కావాల్సి వచ్చారా నీకు? నా బంగారం మంచిది కానప్పుడు నిన్ననే లాభం. వర్ధనా, ఏం చేస్తున్నావే? కడుపులో ఏకలు తవ్వేస్తున్నాయి. తవ్వుతాయి తవ్వవు. వండి వార్చడానికి అడ్డమైన చాకరీ చేయడానికి నేను ఒకదాన్ని ఇక్కడ పడున్నానని వాటికి తెలుసు. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? నా రాత బద్దలైంది. మీరు వేసే వేషాలు తెలియవనుకున్నారా? ఎన్నాళ్ళు సాగిస్తారు నాటకం? ఏమిటే అర్థమైన ఒకడు? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, ఇంతలో ఏ దయ్యం పడుతుంది నిన్ను? ఆ పట్టుకున్న దయ్యం ఏదో మిమ్మల్నే పట్టుకుంది. పట్టడం ఉడుం పట్టింది. అది మామూలు దయ్యం కాదు, లబ్బాడి దయ్యం. ఓరి భగవంతుడా, అయ్యో నా గతం కానీ ఎందుకే ఆ శోకాలు సాధింపులు? ఇప్పుడు ఏం మునిగిపోయిందని? నా కొంపే మునిగిపోయిందిరా దేవుడా. అయ్యయ్యో, ఇంతమంది పిల్లలు లేచుకుని నేను ఏ గంగలో దూకంటా దేవుడా. పాడు కొంప. వారానికి ఒక రోజు సరదాగా పిల్లలతో కాలక్షేపం చేద్దామని వస్తే ఏదో ఒక సంత. నువ్వు వర్ధను కదే నా పాలెట్ తద్దిరాని. ఏమిటి? నేను మీ పాలెట్ తద్దిరాన్నా? ఓరి భగవంతుడా, అదేవతో మాయిదారిది. ఈ నోరులేని ఆయన్ని బాగా వల్ల వేసేసుకుందిరా దేవుడా. అమ్మగారు అమ్మగారు, అయ్యగారు చీకట్లో పడి వెళ్ళిపోతుండారండి. నిజమే? నా కళ్ళతో చూసి చెప్తున్నాను అమ్మగారు. అయ్యయ్యో, వెళ్ళిపోతున్నారా? భోజనం కూడా చేయలేదు. అసలే జబ్బు మనిషి. ఈ చీకట్లో చల్లో ఏం అవస్థ పడుతున్నారో ఏమిటో. ఇక అనుమానం లేదా సుబ్బి? అది పిచ్చి మహారాజుకి ఏమొద్దో మొక్క పెట్టేసింది. ఊరే ముత్యం సత్యం సీతి వెక్కి రెండరా అలా దిక్క మహారాజు చూస్తారావరా? అయ్యయ్యో, ఇక మీకు నేను, నాకు మీరే దిక్కరా? అయ్యో అయ్యో, సుబ్బి చంటాడు అడుచున్నట్టున్నాడు. ఇలా తీసుకురావే.